బాపట్ల జిల్లా మున్నంవారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదంలో పూరులు పూర్తిగా దగ్ధమై స్వర్వం కోల్పోయిన రైతులు కుమ్మరి శ్రీనివాసారెడ్డి, బత్తుల లక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పరిశీలించారు. మాజీ సైనికుల తరపున బాపట్ల మాజీ సైనిక సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కుమ్మరి శ్రీనివాసారెడ్డి దంపతులకు 14,000 రూపాయలు, బత్తుల లక్ష్మికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అగ్ని ప్రమాదంతో ఇల్లు, ఆస్తి మొత్తం కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎండ తీవ్రతకు అనుకోని విధంగా మరి 2 పూరిళ్ళు కూడా దగ్ధమవటం, సర్వం కోల్పోవటం చాలా బాధాకరం. మరి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగాను చాలా బాధాకరంగాను ఉంటుంది. మరి మానవత్వంతో ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి వారికి మరి తోడుగా, నీడగా, అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఎద్దుల డబ్బులు కూడా 3 లక్షలు కాలిపోయి ఇల్లు మొత్తం సర్వం కోల్పోయినటువంటి కుమ్మర శ్రీనివాసరెడ్డి అంజమ్మ గారికి మా మాజీ సైనికుల తరపున ఒక 14,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది వారి సహాయార్థం మాకు తోచినంత. అదేవిధంగా రెండో ధనలక్ష్మి బత్తుల లక్ష్మి గారి ఇల్లు కూడా మరి తగలబట్టడం, మొత్తం సర్వం కోల్పోవడం జరిగింది. వారికి కూడా మా మాజీ సైనికుల తరపున ఒక 10,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది. మరి వారందరూ కూడా స్పందించి మరి ఈ యొక్క రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరపున కోరుకుంటా ఉన్నాం.